నమస్తే, వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. పాటన్ చెరువు నీటిపారుదల కార్యాలయంలో గుమ్మడిదల ఏఈ రవికిషోర్ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ₹1,00,000 తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా ఏసీబీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్ పట్టుకున్నారు. గుమ్మడిదల మండలంలో నాలా ఎన్ఓసీ క్లియరెన్స్ గురించి ₹10,00,000 గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ డిమాండ్ చేశారు. దానికి ₹7,00,000 ఏఈ రవికిషోర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాంతో గత నెల 28వ తేదీ నుంచి రోజు ఫోన్ చేస్తుండటంతో హైదరాబాద్ ఏసీబీ కార్యాలయంలో బాధితుడు ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా శుక్రవారం ఉదయం పటాన్ చెరువు నీటిపారుదల కార్యాలయంలో మొదటగా ₹1,00,000 ఏఈ రవికిషోర్ కార్ డాష్ బోర్డులో డబ్బులు పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మొత్తం డబ్బులు ఏఈతో పాటు ఇంకా పై అధికారులు ఏమైనా ప్రమేయం ఉందా, ఒక్కడే డిమాండ్ చేశాడా అనే కోణంలో విచారణలో తేలాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ₹1,00,000 స్వాధీనం చేసుకుని ఏఈ రవికిషోర్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని మీడియాకు ఏసీబీ అధికారి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. కరెక్షన్ బ్యూరో హైదరాబాద్ రేంజ్ మాకు యాక్చువల్లీ 28th నాడు ఒక కంప్లైంట్ వచ్చేసి గుమ్మడిదల అనే విలేజ్ దగ్గర అతనికి ఒక 4,400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము. ముందర ఒకటి నాలాలాగా ఉంటే అతనే ఒక నాలాలాగా కన్స్ట్రక్షన్ చేశాడు, దాని మోడీలాగా చేస్తే కన్సర్న్ గుమ్మడిదల ఏ గారు అనేటువంటి రవికిషోర్ గారు వచ్చి అతను బెదిరించాడు. ఇది మొత్తము నేను హైడ్రాని పిలిపించేస్తాను, డెమాలిషన్ చేయిస్తానని చెప్పేసి అతను బెదిరించాడు. తర్వాత మా డిపార్ట్మెంట్ ఎన్ఓసీ లేదు, ఎన్ఓసీకి అప్లై చేయాలి కంపల్సరీ అంటే ఎన్ఓసీ అప్లై కూడా చేశాడు. అతను చేశాక ఎన్ఓసీ అప్లికేషన్ వచ్చాక ఇతన్ని ₹10,00,000 బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేశాడు. అతను 10 లక్షలు ఇచ్చుకోలేను అని చెప్పేసి అతను బేరమాడితే ఆఖరికి అది 7 లక్షలకు ఫిక్స్ చేశారు. ఆ 7 లక్షలలో ₹1,00,000 ఫస్ట్ ముందు తెచ్చి అడ్వాన్స్గా ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి అతను కంటిన్యూ కాల్ చేస్తున్నాడు. అందువల్ల కంప్లైంట్ మా దగ్గరికి ఇవాళ మార్నింగ్ వచ్చాడు. ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసాము, ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. వచ్చాక ఆఫీస్ లోపలికి కంప్లైంట్ పోతే ఇక్కడ కాదు బయట వెయిట్ చేయమని చెప్పారు. మేమంతా ఈ సరౌండింగ్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నామని. అతని అక్యూజ్డ్ కారు ఇక్కడ స్కోడా కారు ఉంది ఒకటి సిల్వర్ కలర్ది. కంప్లైంట్ పై ముందు కూర్చున్నాడు ముందు సీట్లో. ఇతను వచ్చేసి అతను వెనుక కూర్చొని ఆ అమౌంట్ ఏదో డిక్కీలో డాష్ బోర్డ్లో పెట్టమని చెప్పాడు. ముందు డాష్ బోర్డ్లో పెట్టాక దిగిపోయాడు. అతను దిగిపోయి అక్యూడ్ ఇటువైపు దిగగానే మేము యూనిట్ నుంచి పట్టుకున్నాము. అతని చేతులు కనిపించాము కానీ కలర్ రాలేదు, ఎందుకంటే అతను మనీ ముట్టుకోలేదు. డాష్ బోర్డ్లో పెట్టించాడు కాబట్టి అతని చేతికి కలర్ రాలేదు. కానీ ఏం జరిగిందని అడిగితే ఒక కంప్లైంట్ వచ్చాడు, మాకు పిటిషనర్ ఉన్నాడు గుమ్మడిదల విలేజ్లో, దానికి సంబంధించి అతను ₹1,00,000 ఇచ్చాడని చెప్పాడు. ఎక్కడ ఉన్నాయి పైసలు అడిగితే కారు డిక్కీలో ఉన్నాయని చెప్పాడు. కారు ఓపెన్ చేయించాము అతనితో. అదంతా కూడా అంతా వీడియో కింద చేశాము. కారు డాష్ బోర్డ్లో ₹1,00,000 ₹500 నోట్లు 2 కట్టలు ఉన్నాయి. అవి ఏవైతే మేమే పంపించినా అవే ఉన్నాయి. మీడియేటర్స్ ముందే సమక్షంలో అవి కూడా మళ్ళీ కౌంట్ చేయించామని ఆ నోట్ నెంబర్స్ కూడా చేంజ్ చేసుకున్నారు. తర్వాత కారు డాష్ బోర్డ్లో ఉన్నటువంటి కింద ఒక కవర్ ఉంది. ఆ కవర్కు ఈ నోట్స్ అంటుకున్నాయి కాబట్టి ఆ కవర్ని కడిగితే కలర్ వచ్చేది. 3 బాటిల్స్ కూడా తీసుకున్నాము. ఆ అమౌంట్ కూడా రికవరీ చేసాము. ఇప్పుడు అరెస్ట్ చేసాము. ఇవాళ రాత్రి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. భూమి గుమ్మడిదలేనా ఏదైనా గ్రామాల సార్? ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి కదా సార్, 10 lakhs నుంచి 7 lakhs వరకు వచ్చింది కదా, అందులో మిగతా పై అధికారుల ప్రమేయం ఏమన్నా ఉందా? ఇప్పటివరకు ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇంకా ఈ స్టార్టింగ్ అయితే జస్ట్ మేము కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. ఇన్వెస్టిగేషన్ చేస్తాము, కాల్ డీటెయిల్స్ కూడా తీస్తాము. కంప్లైంట్కి ఒకవేళ పైన ఆఫీసర్ కూడా డైరెక్ట్ ఎవరైనా మాట్లాడిందా ఏంటి, ఇతను మాత్రం కంటిన్యూగా అతను కాల్ చేస్తున్నాడు. మాతో పాటే కంప్లైంట్ హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసరికి కూడా చాలాసార్లు కాల్ చేస్తారు. ఈ నెల 28 నుంచి అంటే చిన్నగా వాటర్ పోతుందని చెప్పేసి ఒక మోరీలా కట్టాడు. రైతే కట్టాడు, అతనే కట్టాడు. దీని మీద ఈ నెల బెదిరించాడు. రైతు కట్టాడు కానీ అది డెమాలిషన్ చేస్తాము, నీకు కంపౌండ్ వాళ్ళు కూడా డెమాలిషన్ చేస్తాము బెదిరించాము. సార్ ఇప్పుడు మీరు వచ్చే ముందు చేస్తాము తప్పనిసరిగా. ఎక్కువ ప్రమేయం తనదే ఉన్నట్టు వెరిఫై చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ.